హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి రివ్యూస్. ఈ వీడియోలో అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక కపుల్ నేమ్ కూడా వినిపిస్తుంది. ఆ కపుల్ ఎవరు అండ్ అలాగే ఎవరైతే విన్నర్స్ అనుకున్నామో వాళ్ళు ఎలిమినేట్ అయ్యారనమాట. వాళ్ళెవరు అండ్ అలాగే షో యొక్క థీమ్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఇంకా చాలా మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు బిగ్ బాస్ సీజన్ 9 కదా, 9 కాబట్టి 9 ప్లానెట్స్ అని చెప్పేసి ఈ 9 గ్రహాల థీమ్ తో మనకి హౌస్ కూడా ఉండబోతుంది. ఈ థీమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 9 ని రన్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉందన్నమాట. కామనర్స్ కూడా 9 మెంబర్స్ ని, సెలబ్రిటీస్ ని కూడా 9 మెంబర్స్ ని తీసుకుంటారు అని చెప్పేసి ఒక టాక్. ఇప్పుడు యాక్చువల్ గా కామనర్స్ ని తీసుకోవాల్సింది ఎట్లా, ఒక 5 మెంబర్స్ ని 3 మెంబర్స్ ని అని చెప్పేసి అనుకున్నాం. కానీ 9 మెంబర్స్ కూడా ఉంటారేమో అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఒకవేళ 9 మెంబర్స్ నే కామన్ మ్యాన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతే కదా. సో సెలబ్రిటీస్ కి ఒక హౌస్, డబుల్ హౌస్ డబుల్ డోర్స్ అన్నారు కదా. సో డబుల్ హౌస్ ఉంటది, కామనర్స్ ఒక హౌస్ లో అండ్ అలాగే వీళ్ళు ఒక హౌస్ లో ఉండే ఛాన్స్ ఉంటది. వీళ్ళకు మధ్య పోటీ పెట్టచ్చు, ఏమైనా జరగచ్చు. మొత్తానికి ఈ థీమ్ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇట్లా 9 ప్లానెట్స్ థీమ్ తో అయితే మనకు డిజైన్ చేయడం జరిగింది. హౌస్ ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి టాక్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే విన్నర్స్ అవుతారు, ఈ పర్సన్ వస్తే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది బిగ్ బాస్ అని అనుకున్నాము, వాళ్ళే ఎలిమినేట్ అవ్వడం జరిగిందనమాట. ప్రసన్న కుమార్, మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఆయన బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్ అని చెప్పేసి చెప్పారు కదా. ఈయన ఎలిమినేటెడ్ అని చెప్పేసి అగ్ని పరీక్ష షో నుంచి ఒక టాక్ అయితే ఉంది. మరి ఎంతవరకు నిజము అనేది నాకైతే తెలీదు. అండ్ అలాగే అఫీషియల్ గా బిగ్ బాస్ వాళ్ళు లీక్స్ ఏవి చెయ్యొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బిగ్ బాస్ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. బట్ ఇది ఆల్రెడీ లీక్ అయిపోయింది, నేను ఫస్ట్ టైం లీక్ చేయటం కాదు. ఎనీహో ప్రసన్న కుమార్ అండ్ అలాగే శ్వేత శెట్టి అనమాట, వీళ్ళిద్దరూ అగ్ని పరీక్ష షో నుంచి ఎలిమినేటెడ్ అయ్యారని చెప్పేసి టాక్. నాకేమనిపిస్తుందంటే ఈ ప్రసన్న కుమార్ అనే ఆయన బిగ్ బాస్ కి వచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఎన్నో అచీవ్ చేశారు. ఇంకోటి, అన్ని బాగున్నా మనమే ఏం చెయ్యం, అనుకుంటాం శుభ్రంగా తిని, అంతే కదా. అంటే ఐ మీన్ జస్ట్ చెప్తున్నాను, అంటే మీకని కాదు, కొంతమంది ఉంటారు కదా అన్ని బాగుండి కూడా ఏది చేయడానికి ముందుకు రారు. అట్లాంటిది ఒక లెగ్ లేకుండా సింగిల్ లెగ్ మీద ఆయన అన్ని అచీవ్ చేస్తూ ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష షో వరకు వచ్చారంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ కదా. ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే చూసే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, ఇంకా వాళ్ళకి మోటివేషన్ అనిపిస్తుంది. సో ఈయన ఎలిమినేట్ అవ్వడం నాకు కొంచెం సాడ్ అనిపించింది. ఉంటే బాగుండేది. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు వస్తాయి, ఎలా ఆడేవాళ్ళు అండ్ అలాగే ఇంకా బిగ్ బాస్ అన్నాక మనందరికీ తెలిసింది కదా, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అడుచుకుంటారు, వాళ్ళని ట్రిగర్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో ఈయన ఎలా ఉండేవాళ్ళు, ఎలా స్టాండ్ తీసుకుంటారు, ఆయనని ఆయన ఎలా మోటివేట్ చేసుకుంటారు, ఇవన్నీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అయ్యేది. బ్యాడ్ లక్. సో ప్రసన్న కుమార్ అయితే ఎలిమినేటెడ్ అయ్యారని చెప్పేసి ఒక టాక్. చూద్దాం మరి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కామనర్స్ మీద మనం ఫోకస్ చేసాం, ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఎవరు వస్తున్నారు అనేది మనకు ఆల్రెడీ తెలుసు. దీని మీద ఫోకస్ చేస్తూ సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనేది మనం కంప్లీట్ గా మర్చిపోయాం. యాక్చువల్ గా మనకి సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది అనగానే మనకి కంటెస్టెంట్ లిస్ట్ ఆల్రెడీ తెలిసేది ఇది వరకు. బట్ ఇప్పుడు కొంచెము ఈ కామనర్స్ మీద ఫోకస్ చేస్తూ మనం సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనేది కూడా మర్చిపోయాం అనమాట. యాక్చువల్లీ ఈ సీజన్ లో వచ్చే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎంతో కొంత నెగిటివ్ గా మామూలుగా బిగ్ బాస్ కి వస్తేనే నెగిటివ్ అవుతారు. అట్లాంటిది కామన్ ఇప్పుడు ఈ థీమ్ ఉంది కదా, సామాన్యులకు కూడా అవకాశం. వీళ్ళు ఏదైనా కొంచెం నోరు పారేసుకున్నారో అనుకోండి, సెలబ్రిటీస్ ఈ కామన్ మ్యాన్స్ వార్ జరుగుతుంది కదా. అది ఒక రకంగా బానే ఉంటది చూసే ఆడియన్స్ కి, కానీ అది పర్సనల్ గా సెలబ్రిటీస్ కి కొంచెం ఇది చేస్తుంది కదా. కామన్ మ్యాన్స్ ని ఇట్లా చిన్న చూపు చూస్తున్నారు, చులకనగా చూస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటివి కూడా నెగిటివ్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ సీజన్ లో సెలబ్రిటీస్ కి. సో సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. కపుల్ కేటగిరీ కింద దివ్యల మాధురి గారు అండ్ అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి కపుల్ నేమ్ అయితే వినిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వీళ్ళు
ఈ కామన్ మ్యాన్స్ తో ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో ఎట్లా మింగిల్ అవ్వబోతారు అనేది చూడాల్సి ఉంది. బికాస్ వీళ్ళు ఎట్లా అంటే హ్యాపీగా ఉండే పీపుల్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్లాడలు ఉంటాయి, ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. ఎట్లా ఆడతారు మాధురి గారు, రాజా రాజా అని చెప్పేసి ఇంటర్వ్యూస్ లో పిలుస్తూ ఉంటారు, మనం కూడా చూసాము. చూద్దాం వీళ్ళ బాండింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా సెలబ్రిటీస్ లో కన్ఫర్మ్ అయిన నేమ్స్ వచ్చేసి ఇమానియల్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇమానియల్ అండ్ అలాగే దేవ్జని నేమ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. దేవ్జని కూడా వస్తది. సో ఇమానియల్, దేవ్జని అండ్ వీళ్ళ నేమ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఈ దివ్యల మాధురి గారి నేమ్ కూడా. సో మొత్తానికైతే తక్కువ నేమ్స్ వినిపిస్తున్నాయి. సో ఒకవేళ కన్ఫర్మ్ అయితే నేను ఆ లిస్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని సెలెక్ట్ చేయలేకపోతున్నా, తీసుకోలేదని కూడా ఒక టాక్ ఉంది. ఎందుకంటే కామన్ మ్యాన్స్ ని చూద్దాం, కామన్ మ్యాన్స్ ని తీసుకున్న తర్వాత సెలబ్రిటీస్ ని కూడా పిక్ చేసుకుందాము. వీళ్ళని బట్టి, వీళ్ళ యాటిట్యూడ్ ని బట్టి, వీళ్ళు ఎట్లా ఉన్నారో వీళ్ళకి తగ్గట్టు వాళ్ళని దించాలి కదా. వీళ్ళకంటే వీళ్ళని తక్కువ వాళ్ళని తీసుకున్నారనుకోండి, కామ్ గా ఉండే వాళ్ళని, షో ఇంకా అయిపోతుంది, వీళ్ళదే హవా నడుస్తుంది, సెలబ్రిటీస్ హవా నడవదనమాట. సో ఇట్లా ఉంటది. కాబట్టి ఇంకా కొంచెం తీసుకోలేదు వీళ్ళని కూడా ఫైనలైజ్ చేయాలనేసి బిగ్ బాస్ టీమ్ అయితే ఉంది. ఫైనలైజ్ అయిన తర్వాత నేనైతే మీకు లిస్ట్ కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి 22 ఆగస్టు అగ్ని పరీక్ష షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ధూమ్ధామ్ గా మనమైతే చూసి రివ్యూస్ కూడా చేద్దాం. ఇది కొత్త ఛానల్ కాబట్టి మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీడియో చూసినప్పుడు కొంచెం లైక్ చేసి కమెంట్ చేస్తూ ఉండండి. పుష్ వస్తుంది ఛానల్ కి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.